నమస్తే సార్. నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారు అయితే అందరికీ హెచ్చరించారు, సోషల్ మీడియాలో కానీ బయట కానీ ఎవరన్నా ఈ దేశానికి యాంటీగా మాట్లాడితే క్షమించేది లేదు, స్పెషల్ డిపార్ట్మెంట్స్ పనిచేస్తే వాళ్ళ మీద అని చెప్పారు. అట్లానే వాళ్ళకి ఆపోజిట్గా ప్రకాష్ రాజ్ గారు కానీ సిపిఐ నారాయణ గారు కానీ బీజేపీ పార్టీ అంటే గిట్టన వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు తప్పు, యుద్ధం ఎందుకు అని చెప్పి మాట్లాడుతున్నారు. దానికి ఏమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారికి చేతులు ఎత్తి దండం పెడుతున్నానండి. ఒక హిందూ నాయకుడు, హిందువుల గురించి ఆలోచించే నాయకుడు మాకు దొరికిండు. ఇంతకుముందుకు తెలంగాణలో రాజాసింగ్ గారు మాత్రమే ఉండేవారు. ఆయన ఓల్డ్ సిటీలో ఎంఐఎం చుట్టూ గిరిగీసుకొని ఉన్నా కూడా తన ప్రజలను కాపాడుకుంటూ ఉన్నాడు. అటువంటి నాయకుడు ఇప్పుడు ఆంధ్రాకు దొరికిండు. ప్రపంచ దేశాలు ఎన్ని ఏమనుకున్నా, ఎంత కుతంత్రాలు చేసినా ఇటువంటి ఒక్క నాయకుడు ఎదురు నిలబడితే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. మరో విషయం ఏంటంటే ప్రకాష్ రాజ్, మీరు అడిగిన ప్రశ్నలో ప్రకాష్ రాజ్ అనే మాట తప్పండి. ఆయన పేరు ప్రకాష్ రాయ్. ఒక కలకత్తా నివాసికి పుట్టిన సంతానం. ప్రజల్ని మోసం చేద్దాము అని చెప్పేసి తల్లి పేరు ఎవరు పెట్టుకోరు. సినిమాల్లోకి వచ్చే ముందు ప్రకాష్ రాజ్ అని చెప్పేసి తన తల్లి పేరు పెట్టుకొని హిందువుగా చూపించుకుంటున్నాడు. కానీ హిందూవేతరుడు, హిందువులను దేశించేవాడు అన్నట్టు. మొదటి నుంచి అదే తను ఇండస్ట్రీలో రాకముందు నుంచి. ఇండస్ట్రీలో బలపడ్డాక ఇప్పుడు తన నిజ స్వరూపం చూపించడం మొదలు పెడుతున్నాడు. తను ప్రకాష్ రాయ్ అని చెప్పేసి ఎందుకు దాచిపెట్టుకున్నాడు? ఈ ఒక్క ప్రశ్న ఎవరైనా అడగలుగుతానని తన దగ్గర జవాబు ఉండదు. ఎవరైనా తండ్రి పేరు పెట్టుకుంటారు, తల్లి పేరు పెట్టుకునే వారు ఎవరు ఉండరు. తను మాట్లాడే ప్రతి మాట, తను చూపించేది బీజేపీకి వ్యతిరేకం అని చెప్పేసి అంటాడు. కాదు, తను అనేది బీజేపీ కాదు, హిందువులకు వ్యతిరేకం. హిందువులు అంటే తనకు నచ్చదు. తన తల్లి హిందూ అండి, తన పుట్టుకే హిందూ, తన భార్య హిందూ. మరి వాళ్ళు నచ్చరా? హిందూ దేశంలో ఉంటూ హిందువుల సంపాదన తింటూ సినిమాల్లో మ్యాక్సిమం హిందువులు టికెట్లు కొంటేనే తన సినిమాలు హిట్ అయినాయి, తనకు జీతాలు వచ్చినాయి. తను తింటున్న తిండి హిందూది అయినా కానీ హిందువుల మీద మరుగుతున్నాడు. దేనికోసం? వేరే దేశాలు తనకిచ్చే ఫండ్స్ కోసం. అంటే డబ్బు కోసం తనని తాను అమ్ముకునే సన్నాసి అన్నట్టు వాడు. వాని గురించి మనం టాపిక్ పెట్టుకోవడం కూడా మనల్ని మనం కించపరచుకోవడం అన్నట్టే. ఇకపోతే కాంగ్రెస్ నాయకుడు ఒకడు పాకిస్తాన్ గురించి మాట్లాడాడు. మీరు వెదవాలండి, మీకు వేరే దేశాన్ని ప్రేమించే ప్రేమ లేదు, నేను ఏ దేశాన్ని ప్రేమిస్తాను అని చెప్పేసి పాకిస్తాన్ ప్రేమిస్తాను అని చెప్పి మాట్లాడాడు. ఈ మాట ఒక తల్లికి పుట్టినడైతే ఎట్టిపసలు అన్నాడు. ఎందుకంటే ఈ భూమి మన తల్లి. ఎవరు పూజించకపోయినా హిందువులు అనేది తల్లిగా పూజిస్తారు. మన తల్లి కంటే కూడా ఎక్కువ గౌరవం ఇస్తాం. అటువంటిది మన భూమిని కబ్జా చేస్తూ మన భూమి మీద ఉన్న ప్రజల్ని చంపడానికి ఏ దేశం అయితే చూస్తుందో ఆ దేశాన్ని నేను ప్రేమిస్తా అంటే వాడు ఖచ్చితంగా దేశద్రోహే. అటువంటి వాళ్ళ గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి అది అక్షరాల 100కి 100 నిజం. ఆయన చెయ్యాలి. ఆయన చేస్తే ఇప్పుడు వచ్చిన సీట్ల కంటే డబుల్ ట్రిపుల్ సీట్లు ఇప్పించే బాధ్యత మా ప్రజల మీద ఉంది. నమస్కారం అండి. సో పవన్ కళ్యాణ్ గారు అయితే ఎవరిని కూడా సోషల్ మీడియాలో కానీ బయట కానీ ఎవరన్నా మన ఇండియాకి యాంటీగా మాట్లాడినా, పాకిస్తాన్ సపోర్టివ్గా సోషల్ మీడియాలో మాట్లాడినా, బయట మాట్లాడినా సహించేది లేదని చెప్పారు. అంటే ఇప్పుడు ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు, సిపిఐ నారాయణ గారు లాంటి వాళ్ళు ఏదో కొద్దిగా పాకిస్తాన్ మీద మోజున్నట్టుగా మాట్లాడుతున్నారు. సో మరి అలాంటి వాళ్ళపైన కానీ ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది? ఖచ్చితంగా తీసుకోవాలా. ఎందుకంటే పాన్ ఇండియా ఆర్టిస్టు పనికిమాలని వెధవైపోయి మాట్లాడుతున్నటువంటి ఈ మాటల్ని ఇండియన్ అనేవాడు ఎవడు కూడా స్వాగతించడు. ఎందుకంటే ఈ మధ్య చాలా దరిద్రంగా తయారయ్యాడు ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి. అందులోని దేశం కోసమో లేకపోతే మన సనాతన సాంప్రదాయం కోసమో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే పనికిమాలని పోస్టులన్నీ పెడుతూ ఉంటాడు ఈ పనికిమాలని ఆర్టిస్టు ప్రకాష్ రాజ్. ఆయనకి ఏం పనండి దరిద్రుడికి? వాడు బతికేది వాడు బతకాల. అవసరమైతే క్షేమాన్ని కాంక్షించు, దేశ క్షేమాన్ని. యుద్ధం చేయడం తప్పు, మీరు వెళ్ళడం తప్పు. నీకెందుకు రా సన్నాసి? నువ్వేం సాయం చేస్తే సాయం చేయి, లేకపోతే మానేయి. అలాగా సన్నాసి అయిపోయినటువంటి ప్రకాష్ రాజు ఈరోజు ఏమన్నా మాట్లాడతాడండి. కాబట్టి అలాంటి వాళ్ళు మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చాలా మంది కొంతమంది ఏదో పాకిస్తాన్ మీద ఇష్టం ఉన్నట్టు మాకు యుద్ధం వద్దు అది అని మాట్లాడుతున్నారు. మరి వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు యుద్ధం వద్దంటే 75 సంవత్సరాలుగా ఇంతమంది చచ్చిపోతున్నారు, ఇంతమంది ఉసురు తీస్తున్నారు, ఇంతమందిని దుర్మార్గంగా చంపేస్తున్నారు పాకిస్తానీ ఉగ్రవాదులు. మరి ఈ మాట్లాడే కొడుకులకు బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. ఎన్ని సంవత్సరాలు భరిస్తాం? 75 ఇయర్స్గా ఇన్ని బాధలు పడుతూ ఎక్కడ ఎవరిని ఎలా చంపుతున్నారో తెలియదు. సడన్గా ఉట్టి హఠాత్మరణంగా మీద పడి మృత్యువు కౌగులించేసుకుంటుంటే ఇంతమంది ఆడబిడ్డల తాలిబొట్లు తెగిపోతుంటే ఎన్ని సంవత్సరాలు భరిస్తారు?
యుద్ధం వద్దు యుద్ధం వద్దు, శాంతి 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 అంటే ఇంకెన్ని సంవత్సరాలు శాంతి? ఒక్కసారి అటు ఇటు తేల్చుకుంటే పోద్ది మనమా వాళ్ళ అంతే. ఎందుకు ఎన్ని సంవత్సరాల నుంచి భయపడుతూ బతుకుతాం? అన్యాయంగా 26 మందిని మొన్న చంపేస్తే సిగ్గు లేకుండా మాట్లాడి ఈ వెధవలకి ఏమని చెప్పాలా? అంత ఘోరంగా కనీసం పెళ్ళైన 6 రోజులకే చంపేసినటువంటి వ్యక్తిని ఏ విధంగా వర్ణించాలా? ఈ వెధవలకైనా అసలు మనసుందా? మనసుండే మాట్లాడుతున్నారా? మోడీ గారు తీసుకున్న నిర్ణయం 100% కరెక్ట్. సింధూర్ అనేటటువంటి దాని టీంని ఫామ్ చేసి ఖచ్చితంగా ఆ దాడి అక్కడ కూడా ఒక్కడు కూడా మన సామాన్యుడు చనిపోకుండా మన వాళ్ళు ఆ టార్గెట్ ఫినిష్ చేసుకుని వచ్చారు. పార్ట్ 2 కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా సింధూర్కి? పార్ట్ 2 కాదు, పార్ట్ 3 కూడా ఉండాలి ఖచ్చితంగా. ఎన్ని సంవత్సరాలు అండి? ఎన్ని సంవత్సరాలు భరిస్తాం? పక్కల బళ్ళులాగా సంకల సెక్రటర్లు తయారైపోయారు వాళ్ళు. ఇది కరెక్ట్ కాదు కదా. అసలు మానవత్వం కానీ, ఎక్కడ జాలి కానీ, దయ కానీ లేని విధవలు ఎవరైనా ఉన్నారంటే పాకిస్తానీ ఉగ్రవాదులు. పీకలు కోసేయడం, తలకాయలు తీసేయడం, ఏవి కడితే అవి కోసేయడం. మన 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 సైనికులను ఎంత ఘోరంగా చంపుతున్నారండి ఈ 70 సంవత్సరాల్లో. ఇంకా ఎన్ని సంవత్సరాలని శాంతి అండి? బొక్కల శాంతి ఎవరికి కావాలది? తొక్కల శాంతి. ఈ శాంతి గురించి మాట్లాడే వాళ్ళని ఈ ప్రకాశ్ రాజు తీసుకెళ్ళి బోర్డర్లో తీసుకెళ్ళి తుపాకీ వదిలేయాల. అప్పుడు తెలుస్తుంది బుద్ధి లేని గాడిదలకి. చెప్పిన ఏదైతే ఉందో అది వాళ్ళ పైన తీసుకుంటే బాగుంటుందంటావా అన్న? ఫస్ట్ ఇది యుద్ధంగా భావించిన మన యాంటీ హిందూస్ కానీ వాళ్ళకి తెలివి లేదన్న. ఫస్ట్ థింగ్, ఇది యుద్ధం కాదు. మన వాళ్ళు చెప్పిండ్రు జస్ట్ ఇది స్ట్రైక్. అంటే టెర్రరిస్ట్ క్యాంపుల మీద ఒకటే జరిగింది. యుద్ధం అంటే 2 దేశాలు కొట్టుకుంటే దాన్ని యుద్ధం అంటారు. ఇది టెర్రరిజం. అంటే మనకి మన వరల్డ్లో ఏ కంట్రీస్ అయితే ఉన్నాయో ఆ కంట్రీస్కి అందరికీ తెలుసు. తిండి పెట్టి పోషిస్తున్నారు పాకిస్తాన్ వాళ్ళు ఉగ్రవాద సంస్థలకు. దానిల మీద స్ట్రైక్ చేసినారు అంతే. దీన్ని యుద్ధంగా భావించిన వాళ్ళకి ఫస్ట్ నా దృష్టిలో అయితే వాళ్ళు మనుషులు కాదన్న. ఇంకోటి యాంటీ హిందూస్ ఇది యుద్ధంగా భావించి ఎగనెస్ట్గా మాట్లాడడము పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్గా ఘాటుగానే ప్రశ్నించినాను. అందుకే ఇప్పుడు చూడు మన ప్రకాష్ రాజ్ ఉన్నాడు, ఏంది మాట్లాడడం? తల ఉంటే తోకుంటే తల ఉండదు ఆ మనిషికి. ఆ మనిషి కూడా మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక డైలాగ్ వేస్తారు, కుక్కల్లా మురిగిన వాళ్ళకి పర్టికులర్ గా. అవును, ఆ కుక్కల్లో ఎనీ ఎగ్జాంపుల్ ఉందంట. ప్రకాష్ రాజ్ ఉన్నాడన్న 100%. ఇప్పుడు ఏ చిన్నదానికి రియాక్ట్ కావాలన్నా ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి మీదనే రియాక్ట్ కావడం. మెక్స్ అనే ప్లాట్ఫామ్ లేకపోవడము, జస్ట్ ఆస్కింగ్ అని పెట్టడము. ఏం ఆస్కింగ్ అయినా పొద్దున సిపిఐ నారాయణ గారు కూడా యుద్ధం అనేది కరెక్ట్ మోడీ ఆలోచన తీరు చెప్పినా కదన్నా. ఇప్పుడే చెప్పినా కదా, దీన్ని యుద్ధంగా భావించిన సిపి నారాయణ గారికి కానీ మన ప్రకాష్ రాజ్ కానీ వాళ్ళకి తెలివి లేదు. ఇది టెర్రరిస్ట్ సమస్యలు. పిఓకే జమ్మూ కాశ్మీర్ అక్యుపైడ్ ప్లేసెస్లో టెర్రరిస్ట్ క్యాంపులు 9 ప్లేసెస్లో ఉంటే 9 ప్లేసెస్లో స్ట్రైక్ చేసినారు అంతే. యుద్ధం అంటే 2 దేశాలు కొట్టుకునేది. వాళ్ళకి తెలివి ఉండి మాట్లాడతారు, తెలివి లేకుండా మాట్లాడతారు, తెలియదు అన్న. ఇంకోటి, ఈ ప్రకాష్ రాజుకు మాత్రం ఇది డెడ్ లైన్ అన్న. ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారికి ఆపోజిట్గా మాట్లాడితే మాత్రం ఫ్యాన్సే చూసుకుంటారు ఇక పక్క. నమస్తే. సో పవన్ కళ్యాణ్ గారు అయితే ఖచ్చితంగా చెప్పేశారు, కుక్కల్లాగా ఎవరైనా మురిగినా సోషల్ మీడియాలో కానీ బయట కానీ మన దేశానికి యాంటీగా మాట్లాడినా సహించేది లేదని చెప్పి. సో మరి కొంతమంది ఎగ్జాంపుల్ తీసుకుంటే మన ప్రకాష్ రాజ్ గారిని, సిపిఐ నారాయణ గారు వీళ్ళంతా ఏంటంటే కొద్దిగా పాకిస్తాన్ మీద ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నారు, యుద్ధం వద్దు అది అన్నట్టుగా. సో దీనికి ఏం చెప్తారు? దేశద్రోహులు వీళ్ళందరం కూడా జైల్లో పడేయాలి. ఫస్ట్ నీకు దేశానికి ఎంత ముప్పు జరిగిన తర్వాత 26 మంది కుటుంబాల్లో కన్నీళ్ళు చూశాక కూడా మీరు వాళ్ళని పరామర్శించకుండా ఇలాగా వాళ్ళకి సపోర్టెడ్గా మాట్లాడడం అనేది దేశద్రోహం కేసు కింద వీళ్ళని లోపల పడేయాలి ఫస్ట్. ఎందుకంటే వీళ్ళని లేదు దీంట్లో. ఇప్పుడు దేశానికి సంబంధించి నువ్వు దేశాన్ని నువ్వు గౌరవించట్లేదంటే, నువ్వు దేశం ఫ్లాగు ఎవరైనా చూపిస్తున్నప్పుడు దాన్ని కళ్ళకు అద్దుకోవట్లేదంటే నువ్వు దేశం మీద కనీస బాధ్యత, కనీస ప్రేమ లేనోడు వాట. అలాంటి వాళ్ళు ఉండవలసిన అవసరం లేదు, వెళ్ళిపోవచ్చు అక్కడికి. నిజంగా ఇటువంటి సిచ్యువేషన్స్లో వ్యతిరేకత అనేది మంచిది కాదు. అందరం కూడా ఐకమత్యంగా ఉండి అంటే ఎవరైతే ప్రధాని మోడీ ఉన్నారో వాళ్ళకి సపోర్టెడ్గా మనం ఉండగలిగితేనే దేశాన్ని రక్షించుకోగలం. లేకపోతే మనలోనే తిరుగుతారు ఉగ్రవాదులు. అర్థమైందా? ఈ రకంగా ఇటువంటి ప్రవర్తన ఉంటే మనలోనే తిరుగుతారు. కాబట్టి ఇప్పుడు ఆపరేషన్ సింధూరు స్థాపించాడంటే మొన్న 26 మంది కుటుంబాల్లో ఆడబిడ్డలు ఎదురుగా వాళ్ళ భర్తలను చనిపేశారనే కదా. ఆ కక్ష తీర్చుకోవడానికే నీ సింధూరం బట్టి చనిపేశారనే కదా. నీకు ఆ శాంతిని నేను చేకూరుతానని ఆపరేషన్ సింధూర్ అనే ఆ టైటిల్ని తీసుకోవడం జరిగింది. అంత మంచి అచీవ్మెంట్ చేసినప్పుడు కూడా మోడీకి సపోర్టుగా, మన దేశానికి సపోర్టుగా లేని వ్యక్తులు అసలు వాళ్ళ దేశద్రోహులని నేనైతే స్పష్టంగా చెప్తున్నా. ఇటువంటి వాళ్ళ వల్ల మనకు దేశానికి ఏం ఉపయోగం లేదు. వీళ్ళు అర్జెంటుగా బోర్డర్లు దాటి పారిపోమను, లేకపోతే వీళ్ళని జైల్లో పడేయమను. ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను. నమస్తేనా?
సో పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఎవరన్నా సోషల్ మీడియాలో కానీ బయట కానీ ఈ దేశానికి యాంటీగా మాట్లాడితే వాళ్ళని క్షమించేది లేదు అని చెప్పి, వాళ్ళందరిపైన యాక్షన్ ఉంటుందని చెప్పి. అయితే రీసెంట్గా ఎగ్జాంపుల్స్ చూస్తే ప్రకాష్ రాజ్ గారు కానీ, సిపిఐ నారాయణ గారు కానీ, కొంతమంది కాంగ్రెస్ వ్యక్తులు కానీ, వీళ్ళందరూ పాకిస్తాన్ మీద ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో ఆయన చెప్పినటువంటి యాక్షన్ ముందు అలాంటి వాళ్ళ మీద తీసుకుంటే బాగుంటుంది కదా. ఫస్ట్ ఐ సపోర్ట్ పవన్ కళ్యాణ్, టు బి ఫ్రాంక్. ఎట్లా అంటే ఎవరు సపోర్ట్ చేసినా ఫస్ట్ మనం ఉండే భూమి మీద వాళ్ళని సపోర్ట్ చేయాలి, కానీ పక్క వాళ్ళని ఎట్లా సపోర్ట్ చేస్తావు? ఎగ్జాంపుల్, అరే నువ్వు ఈడుండి బెంగళూరు వాళ్ళని ఫస్ట్ నేను ఎగ్జాంపుల్ చెప్తా. బెంగళూరు వాళ్ళ దగ్గర పోయి ఎగ్జాంపుల్ తీసుకుంటే పోలీసు వాళ్ళు మనకే సపోర్ట్ చేయలే. నేను తెలుగులో మాట్లాడినా అని వాళ్ళ మన ఫ్యామిలీ మనదే అని చూస్తారు, కానీ నువ్వు పక్క దేశం చూసుకుంటే ఎవరు సపోర్ట్ చేయరు ఆబ్వియస్గా. దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు డూ. అయితే మరి కాంగ్రెస్ నాయకుడు ఒక ఆయన అంటారు, నేను ఐ లవ్ పాకిస్తాన్ అని, నాకు యుద్ధం ఇష్టం లేదు అంటాడు. ఇంకొక ఆయన సిపిఐ అని కూడా అదే అంటాడు, యుద్ధం ఎందుకండి, మోడీ ఆలోచన తప్పు అంటారు. అంటే వీళ్ళంతా రాజకీయంగా మాట్లాడే మాటలు, అయితే వాళ్ళు నిజంగానే పాకిస్తాన్ పైన ఉన్న ప్రేమ. సపోర్ట్ అని ఎవరు ఉండరు. ఒక్కసారి బాంబేసి పడేస్తే ఎవరేం చేస్తారు చెప్పండి? సో మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన యాక్షన్ ఆబ్వియస్గా పవన్ కళ్యాణ్ ఇస్ ట్రూ అని చెప్పేది అంతా కరెక్ట్. ఎవరైతే ఇట్లా యాంటీగా నేనైతే రెడీగా ఉన్నా, నేను కూడా యాజ్ ఛాన్స్ వస్తే వెళ్ళిపోమని యుద్ధం చేయడం నేను కూడా రెడీగా ఉన్నా పోవడానికి. ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో దానికి ఇంకో పార్ట్ 2, పార్ట్ 3 లాంటివి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? రెడీగా ఉండాలి మనం కూడా యాజ్ ఎ యూ మీడియా, అండ్ వీ షుడ్ బి రెడీ టు బి అ సింధూర్ 2, 1, 2 and 3 ఆల్సో. భయ్యా, సో మన దేశంలోనే కొంతమంది దేశద్రోహులు ఉన్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు, సిపిఐ నారాయణ గారు లాంటి వాళ్ళు, ఏదో కొద్దిగా పాకిస్తాన్. ప్రకాష్ రాజు దేశద్రోహి అంటే ఎలా చెప్తున్నారు మీరు? ఆయన మాట్లాడే మాటలు మోడీ గారి నిర్ణయాలు ఆయనకు నచ్చట్లేదంట. పవన్ కళ్యాణ్ గారు నిర్ణయాలు ఆయనకు అసలు పాలిటిక్స్ మీద నాలెడ్జ్ లేదంటున్నాడు ఆయన. సో ఈ రకంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే, దేశంకి యాంటీగా ఉండేవాళ్ళు మనకు అవసరం లేదు, వాళ్ళ మీద స్ట్రిక్ట్ గా. వాళ్ళు దేశం గురించి మాట్లాడారా, రాష్ట్రం గురించి మాట్లాడారా? దేశం మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా పక్కన పెడితే, ఈ టైంలో వాళ్ళతో కనీసం వాళ్ళకి నచ్చకపోయినా కుదిరితే యుద్ధం చేయమని చెప్పాలి. యుద్ధం అనేది కరెక్టే, ఎందుకంటే నష్టపోయింది ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ అని కాదు, మన దేశ ప్రజలు నష్టపోయారు. యుద్ధం చేయడం వల్ల వాళ్ళు చచ్చిపోయిన కుటుంబ సభ్యులు దీనికైతే అంగీకరిస్తారు. దీన్ని తప్పని చెప్పడానికి ఎవరు లేదు. ఇప్పుడు వీళ్ళ ఇంట్లో వాళ్ళు చచ్చిపోతే వీళ్ళు అట్ట చేతులు కట్టుకునే ఉండరు కదా. పాయింట్ యుద్ధం చేయడం ఓకే, తప్పులేదు. వాళ్ళని చంపడం వల్ల ఈరోజు ఎంతోమంది వాళ్ళకి కొంచెం భయం అనేది ఏర్పడుతుంది. ఇంకోడు అటాక్ చేయాలన్నా కొంచెం భయంతోనే ఉంటాడు. అటాక్ చేయడం అనేది అందులో అయితే ఏం తప్పులేదు. అదే ఇప్పుడు మోడీ గారి ప్లాన్ అంతా బాగుంది, దేశంలో 90% పీపుల్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉంటుంది. ఇప్పుడు వేయడం వల్ల అక్కడ వాళ్ళు మళ్ళీ అటాక్లు చేస్తారన్న అంటున్నారంట. అన్నదాని వల్ల కూడా ఇబ్బంది ఏం లేదు, కానీ మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అన్నది జనం తక్కువ అన్నది కాదు. ఒకడు వచ్చి 100 మందిని చంపడానికి పెద్ద టైం పట్టదు. చంపేది ఒకటి కాదు కదా, బొమ్మ పెడితే 100 మంది పోతారు. మన సెక్యూరిటీ రీజన్స్ పర్పస్ మిలిటరీకి కానీ ఇంకా అందరు డిపార్ట్మెంట్లకు మంచి పవర్స్ ఇచ్చి అందరినీ జాగ్రత్తగా చూస్తే అటువంటి సమస్యలు రావు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, ఇక్కడ ఎవరిని కూడా సోషల్ మీడియాలో కానీ ఎవరిని సహించేది లేదు, దేశానికి యాంటీగా మాట్లాడేవాళ్ళు అని చెప్పి. మరి ఆయన నిర్ణయం కరెక్టే అంటారా? కుక్కల్లా మొరకద్దని కూడా ఆయన హెచ్చరించారు. దేశానికి మాట్లాడడం అంటే తప్పే, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చచ్చిపోతే వాళ్ళు చేతులు కట్టుకుని ఉంటారుగా, మనం గమ్ముంటామా? అందరూ అది కరెక్ట్ కాదు. మరి ఇట్లా వ్యతిరేకంగా మాట్లాడే లాంటి ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులను ఏం చేయాలంటారు? పెట్టుకుని ఆయన వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, వాళ్ళ నిర్ణయాలు తప్పని. ఓకే, నేనైతే అంత క్లారిటీగా ఆయన ఇంటర్వ్యూ ఏం చూడలేదు, దాని గురించి అంత అవగాహన లేదు. అవగాహన లేకుండా ఏదైతే అయితే మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. అది నాకైతే దాని గురించి తెలుసు. ఈ నిర్ణయం అయితే కరెక్ట్ కాదని చెప్పడానికి వాళ్ళకి ఎటువంటి రైట్స్ లేవు, ఎందుకంటే చచ్చిపోయింది వాళ్ళ ఇంట్లో వాళ్ళు కాదు కదా.